హలో నమస్తే, బాగున్నారా? నేను మీ తెలుగింటి అమ్మాయిని వచ్చేసాను. ఈరోజు మా ఇంట్లో బగారా రైస్, తర్వాత గోంగూరను రొయ్యలు వీటి ఎలా ఉంటుందని చూపిస్తాను. ఇదిగోండి, స్టార్ట్ చేస్తాను. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆపు బగారా రైస్ చేస్తున్నానండి. ముందుగా నూనె వేడెక్కిందండి. దీంట్లో మసాలా సరుకులు వేసుకుందాం. ఒక 5 వేసాను, లవంగాలు వేసాను, యాలక్కాయలు, దాల్చిన చెక్క, అంతేనండి. దాంట్లో వేయవలసిన పదార్థాలు కొంచెం సాజీరా అండి. ఇదేనండి మనం దీంట్లో కావాల్సింది. బగారాకి ఇంకేం అవసరం లేదండి. దీంట్లోకి వేగినాయండి ఆనియన్స్, అలాలు, పచ్చిమిరపకాయలు, ఇవి మూత పెట్టుకుంటే ఈలోపు మగ్గి లోపల రొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకున్నానండి. దీంట్లో వాటర్ అంతా ఇంకిపోవడానికి స్టవ్ మీద పెడుతున్నాను. ఇవి మొత్తం ఇంకిపోతాయి కదండి, అప్పుడు ఇంకా ఇది కర్రీ చేసుకుందాం. నేను ఇప్పుడు గోంగూరను పచ్చిరొయ్యలు వండుతాను కాబట్టి గోంగూర కూడా మళ్ళీ కుక్కర్లో పెట్టుకుంటాను. ఇదిగా దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు వేసాను, వాటర్ వేసేసాను. ఇది ఉడకడానికి అనేసి పొయ్యి మీద పెడుతున్నాను. ఇదిగోండి మగ్గినవి. దీంట్లో టమాటాలు వేస్తాను. ఇవి కూడా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలని చూపిస్తాను. మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 1 స్పూన్ చాలండి. దీన్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేసుకుంటే ఇవ్వండి, పచ్చివాసన పోయింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను. ఇది కూడా ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే ఇదిగోండి, ఇది కూడా మగ్గింది. ఇప్పుడు దీంట్లో ఇందాక గంట ముందే బియ్యం 1కి 2 చొప్పున నానబెట్టుకున్నానండి. రైస్ అంతా బాగా నానింది. ఈ వాటర్ దాంట్లో పోసేస్తాను. కొంచెం వాటర్ విడిగా మరిగింది. రైస్ వేసింది కదండి, ఒక పక్కన అది అయిపోతుంది, ఒక పక్కనేమో గోంగూర విజిల్స్ వచ్చేస్తున్నాయండి. మనకి ఇంక ఇది అవ్వట్లేదు. ఈ రైసు కొంచెం అది మరిగిన తర్వాత వేస్తానండి. సాల్ట్ వేస్తున్నానండి. ఇవన్నీ రొయ్యలో వాటర్ అంతా ఇంకిపోయింది. ఇంత ఇలా దగ్గరికి వచ్చేస్తాయి. వీటిని ఇప్పుడు కూర వండుదాం. బాండి పెట్టానండి రొయ్యల కూరకి. ఆయిల్ పోస్తున్నాను. దీంట్లో 4 లాంగ్ ముక్కలు వేసానండి. అవి వేగినాయండి. దీంట్లో ఏవో ఈ బౌల్లో పచ్చిమిరపకాయలు వేసానండి. మరిగినాయండి వాటర్. దీంట్లో
మసాలా కట్ట ఏం వేసుకో, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేసుకుంటానండి, మసాలా అవసరం లేదు. దీంట్లో ఇప్పుడు మరి బియ్యం వేస్తున్నాను. బియ్యం వేసేస్తాం కదండి, దీంట్లో అయిపోయినట్టే. ఇది కొడకడమే. ఉల్లిపాయలు మగ్గుతున్నాయండి, కొంచెం గోధుమ కలర్ కావాలి. గోంగూర అయిపోయింది, కుక్కర్ ఆఫ్ చేసి ఉంచేసాను. ఈ లోపు చల్లేస్తుంది. ఇదిగోండి బియ్యం వేసాం కదా, కుక్కర్ ఆడుతుంది. ఇది కొంచెంసేపు ఉడికించి సిమ్లో పెడితే అయిపోతుంది. ఇది కూడా అయిపోయిందండి. ఇంట్లో ఇందాక మనం మగ్గబెట్టుకున్నాం కదా రైలు, అవి వేసేస్తున్నాను. ఇవి కూడా మగ్గితే ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేసుకుందాం. ఇదిగండి రైలు వేసాం కదా మగ్గిని, దీంట్లో ఇవి వేసుకుందాం. చిటికెడు పసుపు, మీకు కారం సరిపడంత, ఎందుకంటే గోంగూర వేస్తాం కదండి, ఆ పులుపుకి ఎంత వేసుకుని లాగేసుకుంటుంది. తర్వాత సాల్ట్, గోంగూరలో కూడా ఉప్పు వేస్తాం కాబట్టి సరిపడా, కాలుతో చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చండి. దీన్ని ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గనిద్దాం. తర్వాత దీంట్లో వాటర్ పోసుకుందాం. 2 నిమిషాలు మగ్గ పెట్టాలండి. ఇప్పుడు దీంట్లో తగిన వాటర్ పోసుకుందాం. ఒక గ్లాస్ పోసానండి. ఇది కొంచెం ఉడకనిస్తే సరిపోతుంది. అయిపోయిందండి బగారా రైస్. ఇదేనండి బగారా రైస్. సైడ్లో నీళ్ళ కోసం కదండి ఎగురుతుంది. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా వేసుకుందాం. ఇదిగోండి మసాలా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా, పొడి మసాలా వేసా. కొంచెం మగ్గనిద్దాం, దగ్గర పడుతుంది. అన్నీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు మనం గోంగూర ఉడికించాం కదండి, దీన్ని స్మాష్ చేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసి దీన్ని వేస్తున్నాం. ఇది చక్కగా కలుపుకుంటే ఒక 10 మినిట్స్ ఉడికిస్తే అయిపోతుందండి. అయిపోయిందండి. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి తీసుకుని ఆఫ్ చేసేద్దాం. అయిపోయినట్టేనండి. ఇదిగోండి గోంగూర ప్రాన్స్ కర్రీ అయిపోయింది. ఇదిగోండి చూసారు కదండి, ఇది బగారా, ఇదేమో గోంగూరను పచ్చిరొయ్యలు. ఇదేనండి ఇవాళ మా ఇంట్లో వంట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. బాయ్. గోంగూర రొయ్యలు బగారా రైస్ మా బాబుకి తినిపిస్తున్నాను.